హలో ఎవ్రీవన్, బిగ్ బాస్ సీజన్ 9 చూస్తున్నారా? అందరికీ చాలా ఎక్సైటింగ్ ఎపిసోడ్ ఏమైనా ఉందా అంటే అది నామినేషన్స్ ఎపిసోడ్ మాత్రమే. నేనైతే ప్రతి బిగ్ బాస్ సీజన్లో కూడా నామినేషన్ ఎపిసోడ్ కోసం చాలా వెయిట్ చేస్తాను. మరి మీరు కూడా వెయిట్ చేస్తారా? అయితే వెంటనే కింద కామెంట్ చేసేయండి. అయితే ఈరోజు నామినేషన్లో నేను ఒకటి అబ్జర్వ్ చేశానండి. ఒకరు తిండే లేని ఒకరు ఇంకొకరికి వండి పెట్టాల్సి వచ్చింది. బిగ్ బాస్ దయచేసి ఆ ఫుడ్ మీద టాస్కులు పెట్టకయ్యా. ఫుడ్ అనేది ఒక ఎమోషన్ అయ్యా. తిండి లేకుండా ఎవరు ఉండలేరయ్యా. ఒకరికేమో పప్పు అన్నం చారు పెట్టేసి తినమంటున్నావు, వాళ్ళనే నచ్చిన ఫుడ్ అంతా కూడా వండి పెట్టమని చెప్తున్నావు. కడుపు నిండా తిండి లేని వేరే వాళ్ళకి కడుపు నిండా అన్నం ఎలా పెట్టగలరు? అందులో వాళ్ళు వీళ్ళని నేనైతే నేమ్స్ మెన్షన్ చేయను. అందులో వాళ్ళు మరి ఆలు కర్రీ ఏమో ఫ్రైలా లేదు కర్రీలా ఉంది అంట. అరే, బయట జనాలు తిండికే లేకుండా బతుకుతున్నారయ్యా. ఎంత కాస్ట్ ఉన్నాయో తెలుసా? వాళ్ళకి తిండే లేదు. వాళ్ళకనే కాదు, చాలా మందికి తిండే లేదు. మీకు ఆ మాత్రం ఆలు కర్రీ అయినా దొరుకుతుంది కదా, టేస్టీగా తినొచ్చుగా. ఫ్రైలా లేదంటారేంటి? మీరు కూడా కామనర్సే కదా, బయట కూడా మీరు అదే తిని ఉంటారు కదా. మరి ఇక్కడికి వచ్చి అలా క్వశ్చన్ చేయడం ఏంటి? సరే ఓకే, ఆమె మొహం చిదిలించుకొని అన్నం పెట్టింది అనుకోండి, అన్నపూర్ణదేవిలా కాకుండా నార్మల్గానే అన్నం పెట్టింది అనుకోండి. అప్పుడు మీరేమనుకుంటారు? సరే అన్నపూర్ణదేవే నా దగ్గరకు వచ్చిందని కళ్ళకు అద్దుకొని తినాలి, కానీ ఫుడ్ అలా ఉంది ఇలా ఉందని ఎందుకయ్యా కామెంట్స్ చేస్తారు? ఈ ఫుడ్ గోలేంటి బిగ్ బాస్? ప్రతి బిగ్ బాస్ సీజన్లో కూడా ఫుడ్ పెట్టక చంపేస్తావు. రావడంతోనే వాళ్ళు కామనర్స్, వీరు సెలబ్రిటీస్ అని మీరే వేర్ చేశారు. వాళ్ళు ఈగోలతో రెచ్చిపోతూ ఇంకో విషయానికి వద్దాం. ఇప్పుడు సారీ చెప్తే నీ సారీ నేను యాక్సెప్ట్ చెయ్యను అంట. అరే, మనుషులు అన్నాక మిస్టేక్ చేస్తారు. మిస్టేక్ చేసే వాళ్ళనే మనుషులు అని చెప్పేసి అంటారు. అంతేగాని నీ సారీ నేను యాక్సెప్టే చేయను, అది యాక్సెప్టబుల్లే కాదు అంటారేంటి? సరే, ఆమె అలానే అందనుకోండి, ఆమె డబుల్ మీనింగ్ తోనే అంది తనుజ, లేకపోతే బ్యాడ్ ఇంటెన్షన్ తోనే అంది అనుకోండి. సరే, నీ దగ్గరకు వచ్చి అయితే సారీ కన్వే చేసింది కదా, అప్పుడు మరి మీరేం చేశారు? మీరు కూడా చెప్పొచ్చు కదా, మీరు మాట్లాడిన వే అనేది నాకు హట్టింగ్ అనిపించింది, నేను యాక్సెప్ట్ చేయలేను అని కూర్చున్నప్పుడే చెప్పొచ్చుగా. అందరి ముందు నామినేషన్స్ జరుగుతున్నప్పుడు లేదు నేను యాక్సెప్ట్ చేయను, మీరు చేసింది మిస్టేక్, లేకపోతే మీ సారీ అనేది మాట అనేసాక సారీ అనేది ఎందుకు అని చెప్పేసి మీరు అంటున్నారు. మీరు మాట తూలరా? మీరనే కాదు, ఎవరైనా టంగ్ స్లిప్ అవుతారు. కానీ అది మిస్టేక్ తెలుసుకొని సారీ చెప్పినప్పుడు మాత్రం దాన్ని యాక్సెప్ట్ చెయ్యాలి. అప్పుడే కదా ఒకరికొకరం ఫ్రెండ్స్ అయ్యేది, ఒకరికొకరం ఫ్రెండ్లీగా ఉండేది, ఒకరికొకరు క్షమించుకునేది. అంతేగాని సారీ యాక్సెప్ట్ మాత్రం చెయ్యను అనేది అది అసలు ఎంతవరకు కరెక్టు అసలే అర్థం కావట్లేదు. గా అయితే ఈ వీక్ లో కామనర్స్ మాత్రం నామినేషన్ లో లేరు, సెలబ్రిటీస్ మాత్రమే నామినేషన్ లో ఉన్నారు. సో అందులో మీకు ఎవరు నచ్చారు, ఎవరు నచ్చలేదు అని వాళ్ళ గేమ్ తీర్పు ప్రకారం, అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కరు నచ్చుతారు, ఒక్కొక్కరికి ఒక్కొక్కరి ఆట తీరు నచ్చుతుంది. సో మీకు ఎవరు ఆట తీరు నచ్చిందో వాళ్ళకి ఓట్ చేయండి. వాళ్ళు విన్ అవడానికి ఒక స్టెప్గా మీ వంతు సాయం చేయండి. అండ్ మీకు ఏ కంటెస్టెంట్ అంటే ఇష్టమో వెంటనే కింద కామెంట్ చేయండి. ఉంటా మరి. అండ్ నా బిగ్ బాస్ సీజన్ 9 నామినేషన్ రివ్యూ మీకు ఎలా అనిపించిందో వెంటనే కింద కామెంట్ చేయండి. మీ కామెంట్స్ నుండి నేను పాజిటివ్స్ నెగిటివ్స్ తీసుకొని ఇంకొంచెం బెటర్గా వీడియోస్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ ఈ రోజుకి ఇదే నా రివ్యూ. నెక్స్ట్ వీడియో కోసం స్టే ట్యూన్. బాయ్ ఎవ్రీవన్.